గాలి ఆంజనేయ స్వామి ఆలయం. దాదాపు 600 సంవత్సరాల చరిత్ర కలిగి ఉంది ఈ ఆలయానికి. బెంగుళూరులో చూడవలసిన ముఖ్యమైన ఆలయాల్లో ఇది ఒకటి. ఈ వీడియోలో ఈ గాలి ఆంజనేయ స్వామి టెంపుల్ యొక్క ఫుల్ డీటెయిల్స్ అయితే చెప్పాను. చూడండి. హలో అందరికీ నమస్తే. వెల్కమ్ టు బెంగుళూరు బై ఛానల్. బెంగుళూరులోని బ్యాట్‌రాయన్‌పుర మైసూర్ రోడ్‌లో ఉంది ఈ ఆలయం. ఈ ఆలయం మొదట్లో బహిరంగ ప్రదేశంలో ఉండేదంట. తర్వాత 1425వ సంవత్సరంలో వ్యాసరాయలుచే ఈ ఆలయం ప్రతిష్ఠించబడింది. ఇక్కడున్న ఆంజనేయ స్వామి విగ్రహం గాలిలో తేలుతున్నట్లుగా ఉండడం వల్ల దీనికి గాలి ఆంజనేయ స్వామి అని పేరు వచ్చింది. ఇంకో కారణం, స్థానికులు ఆంజనేయ స్వామి వాయుదేవుడు కుమారుడు కాబట్టి అతన్ని గాలి ఆంజనేయ స్వామిగా అని కూడా పిలుస్తారు. ఈ ఆంజనేయ స్వామి విగ్రహానికి బ్యాక్ సైడ్ కాస్త ముందుకు వెళ్తే పూజా సామాన్లు అలాగే చెప్పుల స్టాండ్ ఉంటుంది. ఇక్కడ ₹3 అయితే ఛార్జ్ చేస్తారు. ఈ టెంపుల్ టైమింగ్స్ వచ్చి మార్నింగ్ 5:30 నుంచి నైట్ 9:30 వరకు ఓపెన్‌లో ఉంటుంది. ఈ ఆలయంలో ఫ్రీ దర్శనం, ఎటువంటి ఎంట్రీ టికెట్ ఉండదు. ఇంకా ఈ ఆలయంలో వేణుగోపాల స్వామి, రాముడు, గణపతి మరియు నవగ్రహాలు కూడా ఉన్నాయి. ఆంజనేయ స్వామికి రాముడు అంటే చాలా ఇష్టం. అందుకే ఈ ఆలయంలో మొదటిగా మనకి దర్శనమిచ్చేది సీతారాములు. ఇప్పుడు ఈ ఆలయం వెనకల కొబ్బరికాయలు కొట్టే ప్లేస్ ఉంటుంది. అలాగే మీరు తెచ్చిన తులసి మాలలు కూడా ఇక్కడ సీతారాముడు, ఆంజనేయ స్వామి చిన్న విగ్రహాలు ఉంటాయి. ఇక్కడ ఇవ్వచ్చు. ఇలా తిరిగి వచ్చాక సత్యనారాయణ స్వామి ఆలయం ఉంటుంది. ఇప్పుడు ఆలయంలోని ప్రధాన దైవం ఆంజనేయ స్వామి విగ్రహం అయితే ఇలా మీసం కలిగి ఉంటుంది. ఎడం చేయి నడుంపై ఉండగా కుడి చేయి ఆశీర్వదించే భంగిమలో ఉంటుంది. ఇక్కడ కనిపిస్తున్న లైన్‌లో ఉన్న జనాలందరూ స్వామివారి దగ్గర పెట్టి పూజ చేసిన తాయెత్తుల కోసం అయితే వెళ్తున్నారు. దీని అమౌంట్ వచ్చి ₹15 అయితే ఛార్జ్ చేస్తున్నారు ఒక తాయెత్తుకి. దర్శనం అయితే అయిపోయాక ఇలా బయటికి వచ్చే ప్లేస్‌లో ప్రసాదం అయితే పెట్టారు. బావుంది. ఇది అండి ఈ గాలి ఆంజనేయ స్వామి టెంపుల్ యొక్క ఫుల్ స్టోరీ. నెక్స్ట్ బెంగుళూరులోని ఇంకొక టెంపుల్ వీడియోతో కలుద్దాం. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ కామెంట్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ది ఛానల్ అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.